బాగుంటుంది. ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకు? ఇంకా ఆయన తప్ప ఇంకెవరు డెవలప్ చేస్తారు చెప్పండి ఒకసారి. అండ్ విషయం ఏంటంటే జగన్ ఉన్న పాలనలో ఏవైనా డెవలప్ అయినాయి అంటే ఏవీ లేదు. అండ్ ఆయన ఫ్రమ్ భీమవరంలో ఒక పర్టికులర్ చెట్టు ఒకటి ఉంటుందన్నమాట. అది మా ఫేవరెట్ చెట్టు. దాన్ని తీసేసి ఏం చేస్తారంటే అక్కడ సంథింగ్ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తారంట, ఏదో బిల్డింగ్ ఏదో అది కట్టి ఏదో డెవలప్ చేస్తారంట. ఏం డెవలప్ చేస్తారు నాకు అర్థం కాదు. మళ్ళీ మొన్న ఐటీ మినిస్టర్ ఏంటి ఎక్కువ మంది చదువుకోవడం వల్లే నిరుద్యోగాలు వస్తున్నాయంట. అసలు ఎవరన్నా చెప్తారండి అది? ఏం చెప్పారు మహానుభావుడు. ఓకే. అండ్ అంటే కొడాలి నాని రోజు చెప్పిన మీ కామెంట్స్ ఏంటి? వాళ్ళ పాలన ఎలా ఉంది? వరస్టే, చాలా వరస్ట్. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారండి? బయటకు వచ్చి ఏదో మాట్లాడడం తప్ప ఏముంటుంది చెప్పండి ఒకసారి. మళ్ళీ జగనే సీఎం అవుతే ఇంకేముంది, ఇంక మళ్ళీ ఇంకా ఒక 20 years బ్యాక్ అయిపోద్ది. ఎట్లా డెవలప్ అంటే ఏమి ఉండదు, అంతే, మొత్తం అయిపోతుంది ఇంకా. ఓకే. అండ్ చంద్రబాబుపై మీకు ఎందుకు నమ్మకం? ఆయన పాలనలో ఉన్న ప్రతిసారి ఏదో ఒకటి చేసేవారు, సంథింగ్ ఏదైనా చేసేవారు. మళ్ళీ అమరావతి లైక్ అయ్యేది కదా రాజధాని, ఇది వచ్చిన తర్వాత మొత్తం నాశనం అయిపోయింది. ఓకే. అండ్ నారా లోకేష్ గారు పొలిటికల్ జీవితం ఎలా ఉంది? లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయనకి ఏ ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఈయనకి ఇప్పుడు ఈసారి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుందని ఒక నమ్మకంతో ఉంటున్నాం. హిందూపూర్ కింగ్ బాలయ్య ఎలాంటి మెజారిటీ వస్తుంది? బాలయ్య వచ్చారండి, ఇంకేమైనా ఉందా? ఫ్యాన్స్ అందరూ ఆయనకే. లైక్ టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది ప్రచారానికి వస్తే గ్యారంటీగా నేనైతే కళ్ళు మూసుకుని వెళ్తానండి ప్రచారానికి. గ్యారంటీగా. ఎందుకంటే ఆయన మీద అంటే మాకు చాలా అభిమానం, చాలా రెస్పెక్ట్. చంద్రబాబు జగన్ లాస్ట్ క్వశ్చన్, ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు. థ్యాంక్ యూ అన్న.